హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే ఇంకో టెంపుల్కి వెళ్ళబోతున్నాం అనమాట. సో అది వచ్చేసి శ్రీ మరకత మహాలక్ష్మి దేవాలయం, తొంగూరు, కోదాడ మండలం, సూర్యాపేట జిల్లా. ఇది వచ్చేసి మనకి బాల నరసింహస్వామి ఎర్రవరం టెంపుల్ ఉంది కదా, సో ఆ రోడ్లో ఉంటుందన్నమాట. ఈ టెంపుల్ అయితే పచ్చని పొలాలలో చాలా అంటే చాలా బాగుంది. బిఫోర్ అయితే నాకు ఈ టెంపుల్ గురించి అసలు ఏమీ తెలీదు. సో టెంపుల్ కనిపించిందని చెప్పి ఆగాము. దట్టు మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్స్ అనేవి నేనైతే చాలా రేర్గా చూశాను. సో చూద్దామని చెప్పి వెళ్ళాము. మేమైతే 5:30 ఆ టైంలో వెళ్ళామండి. ఆ టైంలో అలంకరణ చేస్తున్నారు, సో వెయిట్ చేయండి అని చెప్పారు. మేమైతే ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసాము. సో ఇక్కడ అమ్మవారిని ప్రత్యేకంగా మరకతమణి రాయి మీద చెక్కారనమాట మహాలక్ష్మి అమ్మవారిని. సో అందుకనే అమ్మవారి రూపం కూడా కొంచెం మరి మిగిలిన దేవతల కంటే కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది అమ్మవారి రూపము. సో ఈ టెంపుల్ అయితే చాలా అంటే చాలా ప్రశాంతంగా చాలా బాగుంది. సో మీరు కనుక అటు వెళ్తే కనుక కన్ఫామ్గా ఇది కూడా విజిట్ చేయండి. సో అమ్మవారి రూపం అయితే కనుక ఇలా ఉంటుంది. మేము వెయిట్ చేసి ఇంక అమ్మవారిని దర్శనం చేసుకున్నాము. నాకైతే చాలా డిఫరెంట్గా అనిపించింది అమ్మవారు. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇక్కడ అమ్మవారు అవతరించడానికి గల ప్రధాన కారణం ఏంటి, ఎందుకు అవతరించారు అనేది కూడా మనకి ఇట్లాగా రాసి ఉంచారనమాట. అండ్ ఈ టెంపుల్లో ఇంకొక ప్రత్యేకత ఉంది. కోరికలు తీర్చే అమ్మవారు 11 ప్రదక్షిణాలు చేసి అమ్మవారి 2 పాదాలు ఒక పాదం మీద మనం చెయ్యి పెడితే ధ్యానంలో ఉంటే మన చెయ్యి ఆటోమేటిక్గా అమ్మవారు అనుగ్రహిస్తే కనుక ముందుకు కదులుతుందంట. మీరు ఎప్పుడన్నా ట్రై చేశారా? ట్రై చేస్తే కనుక కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి.